మన ఇంట్లో ఆడపిల్లలు బాగుంటే చాలు. వేరే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఏమైపోయినా పర్వాలేదు. మన అమ్మ, మన అక్క, మన చెల్లి, మన భార్య వీళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటే చాలు. వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ధోరణికి భారతదేశంలోని సగటు మనిషి వచ్చడం జరిగిందండి. అసలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కళ్ళ ముందే ప్రతిరోజు ఎన్నో బాలికలపైన నేరాలు, అమ్మాయిలపైన రేపులు జరుగుతా ఉన్నాయి. అవి వింటూనే ఉన్నాం. కానీ, చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఒక రాజకీయ నాయకుని కుమారులే ఒక మైనర్ బాలికను బలవంతం చేస్తే ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి? వాళ్ళు చెప్పుకోవాలని కేసులు పెట్టినా కూడా అలాంటి కేసులు నిలబడడం లేదు. వాళ్ళు దొరకడం లేదు. అసలు ఆ కేసు ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ కేసు పేరే పోక్సో యాక్ట్ అండి. ఈ పోక్సో యాక్ట్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, భారతదేశంలో చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తూ ఉన్నారు, వారిని కాపాడండి అన్నటువంటి దానికోసం ఒక యాక్ట్ తేవడం జరిగింది. ఇది సిగ్గుచేటు భారతదేశానికి. అసలు పోక్సో యాక్ట్ ఏంటంటే, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అంటే పెద్దగా ఉన్నటువంటి అమ్మాయిల్ని కాదు, చిన్న పిల్లల్ని కూడా బలవంతం చేసే భారతదేశంలో మనం ఉన్నాం. చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసే భారతదేశంలో మనం పెరుగుతూ ఉన్నాం. ఈ మాట చెప్పాలంటే సిగ్గు చేటుగా ఉంది, అవమానంగా ఉంది. ఈ పోక్సో యాక్ట్ గురించి 2012లో చాలామంది ధర్నాలు చేశారు. కాబట్టి యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ వల్ల ఏంటంటే, 18 ఏళ్లలోపు చిన్నపిల్లలని ఎవరు బలవంతం చేసినా, శారీరకంగా వేధించినా, సెక్షువల్ హరాస్మెంట్ చేసినా, సెక్షువల్ అసల్ట్ చేసినా, ఏమి చేసినా కూడా వాళ్ళకి సుమారుగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. వాళ్ళకి బెయిల్ లేదు, వాళ్ళకి ఎటువంటి సంరక్షణ లేదు. అలా వాళ్ళని ఇమ్మీడియట్గా కేసు పరిష్కరించి ఇమ్మీడియట్గా వాళ్ళకి శిక్ష పడేలా చేసేదే ఈ పోక్సో యాక్ట్. ఈ పోక్సో యాక్ట్ ఒక్కసారి ఒక అబ్బాయి మీద పడింది అనుకోండి, ఆ అబ్బాయికి జీవితమే ఉండదు. అయితే ఈ పోక్సో యాక్ట్ అబ్బాయిలకి వర్తిస్తుంది, అమ్మాయిలకి వర్తిస్తుంది. కానీ ఇంతవరకు పోక్సో యాక్ట్ వేసినటువంటి ఆ యొక్క వ్యక్తి అడ్రస్ లేడు. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి భారతదేశంలో, ఇంత డెవలప్ అవుతున్నటువంటి భారతదేశంలో ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడం మన వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. మే 8న పెట్టినటువంటి ఈ కేసు ఈ రోజుకి కూడా ఇంకా తేలడం లేదు. అంటే భారతదేశం ఎంతవరకు బాలికలకు క్షేమం? ఒక దేశం యొక్క క్షేమం అనేది సురక్షితాన్ని, క్షేమాన్ని, అమ్మాయిల యొక్క భద్రతను బట్టి ప్రమాణికంగా చూస్తారని చెప్తారు. మరి చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి తప్పించుకొని పోతుంటే ఏం చేయాలి? చిన్న పిల్లల్ని కూడా బలవంతం చేసి వాళ్ళని దొరక్కోకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏం చేయాలి? ఎన్ని కేసులు, ఎన్ని చట్టాలు, ఎన్ని వచ్చినా కూడా అమ్మాయిలకు రక్షణ దొరకడం లేదు, అమ్మాయిలకు క్షేమం లేదు. ఏమి చేసినా తప్పించుకుంటాంలే అన్నటువంటి ధీమాతో ఈరోజు భారతదేశంలోని ప్రతి మానవుడు, ప్రతి మగాడు బతుకుతూ ఉన్నాడు. సో ముందుగా తల్లిదండ్రులు కావచ్చు, ఒక అన్న కావచ్చు, ఒక భర్త కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుగా మన ఇంట్లోనే మార్పు ప్రారంభిద్దాం. మన ఇంట్లో పిల్లలకి మనం నేర్పిద్దాం. మన ఇంటి వాళ్ళు మాత్రమే కాదు, పక్కింటి అమ్మాయిలు కూడా మనుషులే. మనకు కనబడుతున్న అమ్మాయిలు కూడా మనుషులే. వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకుంది అని నేర్పిద్దాం. సో ఎప్పుడు కూడా ప్రభుత్వాలే మార్చాలి, ప్రభుత్వాలే మారాలి, ప్రభుత్వాలే చట్టాలు చేయాలి అన్న దాని గురించే కాకుండా మనం కూడా మారదాం. సాటి మనిషిని, సాటి బాలికల్ని, సాటి పిల్లలని, ముఖ్యంగా సాటి అమ్మాయిలని గౌరవించి వాళ్ళు కూడా ఈ సమాజంలో బ్రతకడానికి అర్హత ఉంది అనే విధంగా మనం ప్రవర్తిద్దాం. సో ఒక మృగంలాగా పడి అమ్మాయిల్ని రేప్ చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు లేకుండా చేయకుండా వాళ్ళని కాపాడదాం. భారతదేశం యొక్క సుస్థిరత్వాన్ని మనం డెవలప్ చేయడానికి తోడ్పాటును అందిద్దాం. థ్యాంక్ యూ.